దావీదు తప్పు చేసినప్పుడు చిన్నపిల్లని చంపుతాడు కదా. 2 సమూయేలు గ్రంథం 12 అధ్యాయంలో ఉంటుంది. చెప్పండి మా ఎవరు బెషమాతో అక్రమ సంబంధం అంటే అప్పుడు తను వివాహం చేసుకోలేదు కాబట్టి అందుకని ఇంకా దేవుడు తను స్వీకరించలేదు. రైట్, మంచిది. రైట్, మంచి పాయింట్ చెప్పారు. కరెక్ట్ చెప్పారు మా సిస్టర్ విజయకుమారి గారు. రైట్, మంచి పాయింట్. ఇప్పుడు నేను ఇప్పుడు అన్నింటి అనుకోండి, నేను మతోన్మాదిని అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను పక్కా నాకు బైబిల్ అంటే అసహ్యం అనుకోండి. ఇప్పుడు నేనేమంటా అంటే దావీదు తప్పు చేస్తే దావీదు పెళ్లి చేసుకోలేదు కాబట్టి చిన్నపిల్లని శిక్షిస్తాడా, చిన్నపిల్లని చంపుతాడా అని అన్నా. ఏం చెప్తారు సమాధానం? సరే, దావీదు తప్పు చేశాడు, దావీదు పెళ్లి చేసుకోలేదు, ఓకే, పెళ్లి చేసుకోకుండా అక్రమ సంబంధం ద్వారా వ్యభిచారం ద్వారా పుట్టినటువంటి పిల్లోడు. సరే, ఆ పిల్లోని చంపాలా? దావీదుని చంపించపోతుంది కదా. ఇప్పుడు నేను మొత్తం అదే నేను అంటున్నది, తన సంతానం కాదని ఆ శిక్ష పిల్లవాడు మీద వేశాడు కదా. ఆ పిల్ల అంటే ఎలా మాట్లాడతారంటే, నేను ఇప్పుడు మతోన్మాది అనుకోండి, ఊహించుకోండి. మతోన్మాదులు, వాక్యం తెలియని వాళ్ళు ఎలా మాట్లాడతారంటే, తండ్రుల దోషం పిల్లల మీదకి, పిల్లల దోషం తండ్రుల మీదకి వస్తున్న రీతిగా ఆ పాపాన్ని పిల్లవాడి మీద. అవునా? రైట్. అలా మాట్లాడినా కూడా అన్యాయం అవుతుంది కదా. బైబిల్లో మీరు చెప్పిన కాంటెక్స్ట్ ఒక సందర్భంలో ఉంది బ్రదర్. అదేంటంటే పిల్లల దోషాన్ని, తల్లుల దోషాన్ని పిల్లల మీదకి వేస్తాను, పిల్లల దోషాన్ని ఆ తరతరాలకు ఉంటుంది అన్న విషయం ఒక చోట మాత్రం ఉంటుంది. ఇంకొక చోట ఏముంటుందంటే తండ్రుల దోషాన్ని నేను పిల్లల మీద వెయ్యను అని ఉంటుంది ఇంకో సందర్భంలో. అది వేరే కాంటెక్స్ట్. ఇక్కడ నేనేం మాట్లాడుతున్నానంటే, రైట్, మీరు చెప్పింది నేను అవాస్తవాలు అంటాంలే, కానీ నేనేం మాట్లాడుతానంటే ఇప్పుడు అలా మాట్లాడినా కూడా దేవుడు అన్యాయస్తుడు అవుతారు కదా. ఇప్పుడు తండ్రి తప్పు చేసి కొడుకు ఎందుకు వేయాలి? అలా మాట్లాడినా కూడా అంటే నేనేం మాట్లాడుతానంటే, కొంతమంది మాట్లాడేటప్పుడు మతోన్మాదులు, కొంతమంది అన్నిలు ఎలా మాట్లాడతారంటే ప్రపంచంలో ఎవరికీ లేనంత ప్రేమ వీళ్ళకే ఉన్నట్లు, వీళ్ళే దయామయులు కరుణామయులు అన్నట్లు, అన్యాయం జరిగిపోతున్నట్లు బిహేవ్ చేస్తారు. కానీ వాస్తవానికి దేవుడు ప్రేమ కలిగినోడు, దయగలిగినోడు. కానీ ఆయన ప్రేమను, దయను, కనికరాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. అర్థం చేసుకోక దేవుడు అన్యాయస్తుడైనట్టు ఒక్కిగిరిచి మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఏమని మాట్లాడతారు? అవునయ్యా, దేవుడు అన్యాయం చేశాడు, పిల్లల్ని చంపేశాడు, అదే దావీదు చంపేయచ్చుగా. ఇప్పుడు చంటి పిల్లల్ని చంపేశాడు, సరే అనుకుందాం, అంటే పెళ్లి చేసుకోలేదు కదా, అన్ని జనులు చూసి ఏమని అనుకుంటారేమో, దేవుని నామం అవమానపరచబడుతుందేమో, ఆ పిల్లోని చంపాడు అనుకుందాం. అంటే ఇప్పుడు దేవుని ఎదుట అన్ని జనులు ఎదుట దేవుని నామం అవమానపరచబడుతుందని పిల్లోని చంపుతావా? పోనీ దావీదుకు చెడ్డ పేరు వస్తుందని, దావీదును దేవుని నామాన్ని దూషిస్తారని పిల్లోని చంపుతావా? అంటే ఇప్పుడు నేను మతోన్మాదిని అట్టే మాడతారు కదా, జనరల్గా అట్లా మాడతారు. ఇంకో మాట చూపిస్తుంది, ఫస్ట్ చదివిస్తాను. మనం 2 సమూయేలు వెళ్దాం 12వ అధ్యాయం. డోంట్ వరీ, దానికి కారణం ఏంటి నేను చెప్తాను. బైబిల్లోనే అద్భుతంగా దేవుడు రాయించి పెట్టాడు. దేవుడు కరుణామయుడు, నిజంగా దయగలిగినవాడు. ఆయన ప్రతి ప్రణాళికకు, ప్రతి సంకల్పానికి ఒక అర్థం ఉంటుంది. కానీ మనమే దాన్ని గ్రహించక రకరకాల అర్థాలు, పెడార్థాలు తీసుకుంటూ ఉంటాం. రైట్, బట్ డోంట్ వరీ, 2 సమూయేలు కింద 12వ అధ్యాయం మళ్ళీ చూపిస్తాను. ఎందుకంటే రేపు భవిష్యత్తులో మీకు ఇలాంటి ఏవైనా ఎదురైనప్పుడు, ఎవరైనా నీతో మాట్లాడినప్పుడు దయచేసి మీ విశ్వాసాన్ని నీరు గార్చుకోకండి, కృంగిపోకండి. నిజంగా దీని వెనక అర్థమైంది నాకు తెలుసు. ఇప్పుడు నన్ను ఎవరైనా వచ్చి అడిగారు అనుకో, ఇప్పుడు నాతో ఎవరైనా అన్నారనుకో, మీ దేవుడు ఇట్లా, లేదంటే మీ బైబిల్ ఇట్టుంది అట్టుంది అన్నారనుకో, నేను ఇంచు కూడా తెలియచాను. ఎందుకంటే చదవని వాడు, ఏమీ తెలియనివాడు ఊరికి రకరకాలుగా మాట్లాడటం. ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారా, మా అమ్మ ఉందా, మీ అమ్మ అట్లాడిది, మీ నాన్న ఇట్లా అంటే అన్నారనుకో, నేను అసలు కేర్ కూడా చేయను. ఎందుకంటే మా నాన్న ఎవరు, మా అమ్మ ఎవరు నాకు తెలుసు. నాకు తెలుసు. వాళ్ళు ఎంత ప్రేమ కలిగిన వాళ్ళు, వాళ్ళు నా కోసం ఎంత సాక్రిఫైస్ చేశారు, వాళ్ళు ఎన్ని రాత్రులు ఎన్ని పగళ్ళు కష్టపడ్డారు, ప్రయాసపడ్డారు నాకు తెలుసు. ఇప్పుడు మీ తల్లిదండ్రులు కూర్చోను, మీ భార్య ఉంది, మీ భర్త ఉంది, ఎవడో పౌలు పొంతులేని వాడు వచ్చి ఎవరైనా మాట్లాడరు, నమ్ముతారా? మీరంటే తెలుసు. సో అలాగే దేవుని గురించి ఎక్కువ తెలిస్తే, అనగా వాక్యం ఎక్కువ చదివితే, దేవునితో ఎక్కువ సావాసం చేస్తే మీకు అర్థమవుతుంది. సో అలా 2 సమూయేలు గ్రంథంలో దావీదుతో అంటాడు, దావీదు నువ్వు చేసిన తప్పును బట్టి నీ భార్యలో చదివిసిన తర్వాత ప్రశ్న వేస్తాను, ఆ ప్రశ్న సమాధానం చేద్దాం. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 11 వచ్చిందో అవుదాం. సో దావీదుకు రాబోతున్న శిక్షని ఇక్కడ వర్ణిస్తాడు. ఎవరు? నాతాను చెప్తున్నా చూడండి ఏమని చెప్తుంటావు. నా మాట ఆలకించుము, యెహోవా నాకు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలమనే నేను నీకు అపాయం పుట్టింతును, నీవు చూచుచుండగా నేను నీ భార్యను తీసివేసి వారికి అప్పగించదను. 12 చూడండి. ఈ 12 వచనాన్ని చూసుకొని చాలామంది తప్పుగా మాట్లాడతారు. ఎలా మాట్లాడతారంటే చూడండి, చదువుతాను. 12 పగటి యందు వాడు వారితో చేయనిచ్చును, నీవు ఈ కార్యము రహస్యముగా చేస్తేవి ఇశ్రాయేలులందరూ చూచుండగానే పగటి యందు నేను చెప్పిన దానిని చేయింతును. చూసారా? అంటే 11వ వచనంలో ఏముంది? యెహోవా నాకు నేను సెలవిచ్చినది, నా మాట ఆలకించి యెహోవా నాకు నేను సెలవిచ్చినదిగా, నీ ఇంటి వారి మూలంగానే నేను నీకు అపాయం పుట్టింతును, నీవు చూచుచుండగానే నేను నీ భార్యలను తీసి
నీ చేరువానికి అప్పగింతును, నేను నీ భార్యను తీసి నీ చేరువానికి అప్పగింతును అని ఉంది. అంటే మీ దేవుడైన యెహోవా పక్కవాడి భార్యను తీసుకొని పక్కవాడికి చెప్తాడా? ఇలా మాట్లాడుతున్నా. అంటే నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడున్న సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో బోల్డ్ అన్ని కామెంట్స్, బోల్డ్ అన్ని భయంకరమైన మాటలు వింటున్నప్పుడు బాధ వేసేది. అరే ఏంటి ఇంత పెడార్థాలు, ఇంత భయంకరంగా మాట్లాడుతున్నారు? నిజంగా దేవుడు అలాంటివాడా? ఇప్పుడు అదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. దావీదు నీ భార్యలను తీసుకొని నీ పక్కవాడికి, అంటే నీ భార్యను పరాయవాడి దగ్గరికి నేను చేరుస్తానన్నాడు కదా దేవుడైన యెహోవా. అంటే మీ దేవుడు యెహోవా భార్యను తీసుకొని పక్కన పెడతాడా? అదేనా మీ దేవుడు చేసేది? అదేనా మీ దేవుడు మాట్లాడేది అని అంటారు. గుర్తుపెట్టుకోండి. ఎందుకు దావీదు భార్యలను పక్కవారికి వేశాడంటే, దావీదు ఏం చేశాడు? ఉరియా నమ్మకస్తుడైన సైనికుడు భార్యను తన పక్కకు చేర్చుకున్నాడు. తప్పు చేశాడా? సేమ్ అదే విధంగా ఆ నొప్పి, ఆ బాధ నీకు అర్థం అవ్వాలంటే నీ భార్యలు నీ కళ్ళు ఎదుట ఇంకొడదు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తానంటే, చాలామంది బైబిల్ చదువుతుంటారు. ఎవరైనా ఈ మాటలు మాట్లాడినప్పుడు సింపుల్గా అక్కడే ఉంటుంది ఆన్సర్, అది తెలియక చెప్తుంటారు. సేమ్ ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక వ్యక్తిని మర్డర్ చేసావు అనుకో, నీకేమేస్తారు? పొల్లండి ఎయిరు జైలు వేసి, ఒరే నువ్వు చేసిన మర్డర్కు తగిన శిక్ష ఇది, తగిన తీర్పు ఇది అని తీర్పు తగినట్టు అతన్ని ఇదేస్తారు, శిక్ష వేస్తారు. ఎందుకు శిక్ష చేయాలా? రీసెంట్గా ఎవరో ఒక అబ్బాయి కామెంట్ పెట్టాడు, దేవుడైన యెహోవా సైకో, వాడు అది ఇంకా బూతులు మాట్లాడతారు, అది సైకో, దుర్మార్గుడు, నీచుడు, అది ఇదని. సైకో, దేవుడు అనేవాడు శిక్షిస్తాడా? దేవుడు అన్నవాడు చంపుతాడా? దేవుడు అన్నవాడు ఇది చేస్తాడా అని. సరే అనుకుందాం, కడప 7 రోడ్లోనే ఉంటుంది. కడప 7 రోడ్స్ అని, 7 రోడ్స్ అని కొంచెం ఫేమస్ అనమాట. సో 7 రోడ్లో ఒక యవనస్తుడు, ఒక 30 ఏళ్ళ ఆయన, 20 ఏళ్ళ అబ్బాయిని, 30 ఏళ్ళ ఒక అమ్మాయిని నరికాడు 7 రోడ్ల నడి రోడ్లో. ఏం చేస్తారండి ఆ 30 ఏళ్ళ వాడిని? అంటే నరికిన వ్యక్తిని ఏం చేస్తారమ్మా? జైలు వేస్తారు. అదేంటంటే జైలు వేస్తారు, అదేంటంటే ఊరేస్తారు. మీకు గుర్తుందో లేదో, ఒక 3 years బ్యాక్ అనుకుంటా, దివ్య అనే ఒక అమ్మాయి తెలంగాణ ప్రాంతంలో గ్యాంగ్ రేప్ జరిగింది. గుర్తుందో లేదో? గ్యాంగ్ రేప్ జరిగితే అప్పుడు పెద్ద హాట్ టాపిక్ అది. గ్యాంగ్ రేప్ జరిగితే ఆ రేప్ చేసిన వాళ్ళను ఊరేసి చంపేయాలా అంటారు, లేదంటే సూసైడ్ చేసి చంపేయాలా అని చెప్పారు. అప్పుడు బాగా ప్రెజర్ తీసుకోవచ్చు, నిజంగానే వాళ్ళని సూసైడ్ చేసి చంపారు. మీకు గుర్తే ఉంటుంది ఈ సందర్భం. అమ్మాయిని భయంకరంగా గ్యాంగ్ రేప్ చేశారు. అప్పుడు 4 సంథింగ్ వాళ్ళను సూసైడ్ చేసి, అదే ఏమంటారు, ఎంక్వైరీ చేసి చంపేశారు. ఎంక్వైరీ చేసి చంపేశారు. చంపేసిన తర్వాత అప్పుడు అందరూ, అంటే పెద్ద పెద్ద యాక్టర్లు, రాజకీయ నాయకులు అందరూ శబాష్ మంచి పని చేశారు, అది ఇదని పొగిడారు. అప్పుడు దేశం అంతా అల్లెత్తి. ఎందుకు చంపారు? సైకోనా ఏమన్నా? ఎందుకంటే కొంతమంది ఇలా మాట్లాడుతుంటారు, మీ దేవుడు యెహోవా సైకో, ఎందుకు మనుషులు ఎందుకు చంపాడు, అది ఇదని. నాయనా వాడు ఉంటే ఇంకెన్ని కుటుంబాలు పాడు చేస్తాడో, ఇంకెంతమంది స్త్రీలను పాడు చేస్తాడో. అలాంటి రాజు అగాగు అనేవాడు ఉంటే, అమాలేకులు అనేవాడు వాళ్ళు ఉంటే, అలాంటి మనస్తత్వం ఉంటే వాడు ఇంకెంతమందిని పాడు చేస్తాడో, వాడు ఇంకెంతమంది పిల్లలు నాశనం చేస్తాడో అన్న ఉద్దేశంతోనే దేవుడు వాళ్ళని తొలగించేయండి అన్నాడు. ఎందుకు సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఆకాశం అగ్ని దింపి చంపాడు? ఎందుకు కానానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజ్జీయులను ఎందుకు వాళ్ళని నాశనం చేయమని చెప్పాడు దేవుడు? యెహోషువ గ్రంథంలో మనం చదువుతాం, మీరు వెళ్తాను ఆ కానాను దేశాన్ని స్వతంత్రించుకున్నాడు. ఎందుకు చంపన్నాడు? ఎందుకు చంపమన్నాడంటే, వాడు పసిపిల్లలను బలిచ్చేవాళ్ళు, పసిపిల్లలను విగ్రహాల ఎదుట బలిచ్చేవాళ్ళు, పసిపిల్లలను చంపేవాళ్ళు. ఆ ఆచారం అలాగే ఫాలో అయిపోయారు. ఆ ఆచారాన్ని చంపాలి. వ్యభిచారము, కాముకత్వం, జారత్వం, పసిపిల్లలను చంపడం, బలి ఇవ్వటం, ఇలా భయంకరంగా పాపం పెట్టయిపోతుంది. ఇశ్రాయేలు ప్రజలారా, మీరు ఆ ప్రాంతానికి వెళ్తే వాళ్ళ అలవాట్లు మీకు వస్తాయి, మీరు పాడైపోతారు. కాబట్టి మొదట వాళ్ళని నాశనం చేసే, మొదట వాళ్ళని చంపే. దీన్ని గలతీయులు రాసిన పత్రికలో పౌలు శరీరానుసారంగా ఆత్మానుసారమైనటువంటి సందర్భాలతో పోలుస్తారు చాలామంది బైబిల్ పండితులు. నేనేం చెప్పదలుచుకున్నానంటే, బైబిల్లో ఏ ఒక్కటి దేవుడు ఊరికే రాయించలేదు. దాని వెనుక అద్భుతమైన అర్థాలు ఉన్నాయి, దాని వెనుక గొప్ప ప్రణాళిక ఉంది, దేవుని అద్భుతమైన ప్రేమ ఉంది, దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏదో ఉంది అని అంటున్నాను. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, తాగుతూ డ్రగ్స్కి అలవాటై, వ్యభిచారానికి అలవాటై ఉన్నటువంటి పిల్లల దగ్గరికి పంపుతారా? నేను పోనా, అతనితో బాగా ఫ్రెండ్షిప్ చేయపో, డ్రగ్ ఎలా ఎక్కించుకోవాలో, వ్యభిచారం ఎలా చేయాలో డీటెయిల్డ్గా నేర్పుతారు. పంపిస్తారు మీ పిల్లలు? ఏమన్నా పంపరు. ఎవరు? వాడు వెళితే పొరపాటు 4 ఏట్లు కొడతారు, వీలైతే వాతలు పెడతారు, తప్పురా అంటాం, కొడతాం. ఎందుకు? ఎక్కడ వాడి ద్వారా నా పిల్లలు చెడిపోతారు. అలాంటి వాళ్ళు సమాజానికి దూరంగా పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకు? సైకోలమా మనం ఏమన్నా? చెప్పండి, మనం ఏమన్నా సైకోలమా? 7 రోడ్ల దగ్గర 1-2 వ్యక్తులను చంపితే వాడిని జైలు వేస్తే మనం సైకోలు కానప్పుడు మరి దేవుడిని సైకో అవుతాడు? మరి సైకో అయితే ఆయన కుమారుడినే భూమి మీదకి పంపి శిలువలో ఎందుకు చనిపోవాలా? ఆయన అంత సైకో అయితే, ఆయన అంత దుర్మార్గుడు, అంత నీచుడైతే ప్రాణం పెట్టి ప్రాణం అర్పించి మన కోసం ఎందుకు చనిపోవాలా? ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నానంటే, చాలామంది వాక్యం తెలియక భయంకరమైన మాట్లాడుతుంటారు. మై ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకు, దాని వెనక అద్భుతమైన అర్థం దాగా ఉంది. దేవుడు ఊరికనే ఎవరిని శిక్షించాలో, ఊరికనే ఎవరికి వేయడు. వాళ్ళు ఏం విత్తుతారో, దావీదు ఏదైతే విత్తాడో అదే విత్తాడు. దావీదు ఉరియా భార్యను ఏ విధంగా తన చక్కగా చేర్చుకున్నాడో రహస్యంగా, అయితే
నీ భార్యలు ఇంకొకటి చెప్తాడు. మీకు గుర్తుంది లేదో, యోబు ఈ మాట అంటాడు, నేను పొరుగింటోడి దగ్గర లేదా పొరుగింటి భార్య నేను చూసినడలా, తప్పుగా ప్రవర్తించినడలా, లేదా పొంచి ఉండడలా నా భార్య వేరొకటి తిరగటి విసురునుగాక అంటాడు. మీకు గుర్తుందో లేదు, యోబు అంటాడు మాట అన్నట్లు మాట్లాడు. ఎందుకంటే మనం ఏం విత్తుతామో అదే కోస్తాం. దట్స్ అ మీనింగ్. అది దేవుని అది దేవుడు ఈ భూమి మీద కానీ ఈ లోకంలో మనకు ఎత్తుతున్నటువంటి నేచర్, అది నేచర్ యొక్క స్వభావం. నువ్వు ఏం విత్తితే అది కోస్తాం. సో అలా బైబిల్ ఆనాడు రాజు ఎందుకు చెప్పమన్నాడు, కొంతమంది దుర్మార్గులు ఎందుకు నాశనం చేయమన్నాడు, దాని వెనక కారణం అది.